హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ గ్రేవీ కర్రీ అండి. బీరకాయ గ్రేవీ కర్రీ చూసేద్దాం తయారు ఎలా చేయాలో. కర్రీని ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 పావుల ఆయిల్ వేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని నూనెలో దూరగా వేయించుకోండి, పచ్చివాసన పోయేటట్టు. అలానే చిటికెడంతా పసుపు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని వాటిని కూడా పచ్చివాసన పోయేటట్టు వేపుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీస్ రాని వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా బీరకాయ ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలా ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చెప్పడం కాదండి, ఒకసారి చేసే విధానాన్ని చూడండి. మీరే చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మొత్తం పచ్చివాసన పోయేటట్టు వేపుకోండి. వేపుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 kg బీరకాయ తీసుకున్నానండి. బీరకాయ పైన మొత్తం గీక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో మంచిగా నీట్గా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత అంతా ఆయిల్లో అల్లం పేస్ట్ పసుపు మొత్తం దానికి పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. మన ఛానల్లో కామెడీస్ ఒక్కటే కాదండి, షార్ట్స్లో కామెడీస్ అలాంటి రీల్స్ ఒక్కటే కాదు, కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి, అన్నీ వస్తాయండి మన ఛానల్లో. ఓన్లీ యాక్టింగ్ కోసమే కాదు, కుకింగ్ కోసం కూడా ఉంది ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, కర్రీకి తగ్గినట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. మనకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనకు దాంట్లోనే వాటర్ అనేటివి ఫామ్ అవుతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి, మనకు మంచిగా ఉడికిపోయి ఉంటుంది. అలానే నాకు టమాటా కట్ చేసుకొని వేసుకోవడం ఇష్టం లేదండి, అందుకే 2 టమాటాలు తీసుకొని మిక్సీకి పట్టుకొని వేసుకుంటున్నా. మనకి ఇక్కడ కర్రీ గ్రేవీగా రావాలి కాబట్టి ఇట్లా మిక్సీకి వేస్తే మంచి గ్రేవీగా వస్తుందండి మనకు. అలానే ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేపుకుంటున్నానండి. పల్లీలు వేపుకున్న తర్వాత దాంట్లోనే ఒక మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి పల్లీలు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీకి పట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో మిక్సీకి పట్టుకొని ఇప్పుడు ఈ కర్రీలో అనేది యాడ్ చేస్తున్నానండి. దీంట్లో పోసేసుకుంటున్నా. అంటే మనకి ఇక్కడ గ్రేవీ కావాలి కాబట్టి మనకు పల్లీలు వేసుకుంటే కొంచెం తిక్కుగా ఉండి గ్రేవీ వస్తుంది. అలానే పచ్చిమిర్చి, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి దగ్గర టేస్ట్ బాగుంటుందని కారాన్ని స్కిప్ చేసి నేను ఇక్కడ పచ్చిమిర్చి దగ్గర చేస్తున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, ఒక 2-3 నిమిషాల పాటు అవి కూడా మంచిగా ఆయిల్లో ఉడికిపోవాలండి. మూత పెట్టుకుంటున్నాను ఒక 2-3 నిమిషాల పాటు. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ కరివేపాకు కొత్తిమీర అనేది మర్చిపోయాను. ఇవి కూడా మంచిగా ఉడికిపోవాలి కదా దాంట్లో అనేసి మళ్ళీ ఇప్పుడు నేను కరివేపాకు కొత్తిమీర క్లీన్గా కడిగేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, అడుగు మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే చెంచా దగ్గర అయితే స్మాష్ చేసినట్టు అంటున్నానండి, కలుపుకుంటూ. మొత్తం మంచిగా ఉడికిపోవాలి, కచ్చపచ్చగా ఉండొద్దని మొత్తం స్పూన్ దగ్గర కూడా ఒకసారి ఇట్లా స్మాష్ చేసినట్టు అంట చూడండి ఆ చెంచా దగ్గర. మీరు కూడా అలానే చేయండి, మంచిగా ఉడికిపోతుంది. మనకైతే మొత్తం గ్రేవీ లాగా అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అండి. అది ముందే ఉడికిపోయింది కాబట్టి మసాలా కూడా మనకు మంచిగా టేస్ట్ రావాలి రుచిగా, కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, స్మెల్ అయితే అసలు వేరే లెవెల్ అండి. అసలు నేను చెప్పే విధానం మంచిగా చెప్పలేనేమో, మీకు అర్థమైందో కాలేదో నాకైతే తెలియదు, కానీ స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు కర్రీ అయితే తిన్న తర్వాతనే నేను వీడియోకి వాయిస్ ఇస్తున్నా. అసలు ఎంత బాగా అయిందంటే చాలా బాగుందండి కర్రీ. మీరు కూడా ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. బీరకాయ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా ట్రై చేయండి.
వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా, కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో కొంచెం లెంత్ అయి ఉంటుంది. నేను ఇంత వీడియో పెట్టినా కూడా మీరు కట్ చేసే చూస్తారు. అందుకోసమని మాకు వాచ్ అవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ అండి.